చదివాం కదా, ఏమనుంది? వారు నాకు యాజకులగుటకై నీవు వారిని తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండను. తరతరాలకు వెళ్ళాలి అభిషేకం. తండ్రులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పిల్లలు కూడా రావాలి. అంటే తండ్రులు అభిషేకించబడాలి. మొట్టమొదటగా తండ్రులు ఏం చేయాలి? పడాలి. ఏం చేయబడాలి? అభిషేకించబడినప్పుడు తండ్రిలో ఉన్నటువంటి అభిషేకం పిల్లల్లో కూడా వెళ్తాదంట. అది ఎందుకు తెలుసా? అది ఒక కట్టడ. హల్లెలూయా. ఇంకా అభిషేకంలో ఉన్న మరొక గొప్ప సత్యం ఏంటంటే, లేవియా కాండం 6వ అధ్యాయం 20వ వాక్యం. లేవియా కాండం 6వ అధ్యాయము 20వ వాక్యం. అహరోనుకును అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారు అర్పించవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము, సాయంత్రమున సగము నిత్యమైన నైవేద్యముగా తూముడు గోధుమ పిండిని 10వ వంతు ఇవ్వాల. స్తోత్రం కలుగును గాక. అంటే అభిషేకం తీసుకున్న రోజు నువ్వేం చేయాలంటే ఉదయము సాయంత్రము ప్రార్థనలో ఉండాల. ఉదయం ఉండాలి, చెప్పాలి. ఉదయం ఉండాలి, సాయంత్రం ఉండాలి. ఏ రోజు ఉండాలా? ప్రతిరోజు అభిషేకం కావాలి. ప్రతిరోజు దేవుని ఆత్మచేత నింపబడతానే ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము మాత్రమే ఏం చేస్తుందంటే శత్రువులను జయించగలదు. మామూలు ప్రార్థన కాదు. అభిషేకించబడిన ప్రార్థన శత్రువులకు అపజయాన్ని కలగచేసి మన పక్షాన విజయాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా దైవ లేఖనంలో మనం చూస్తాం. ఇంకా అభిషేకములో 7వ అధ్యాయం 36వ వాక్యం. 7వ అధ్యాయము 36వ వాక్యం. వీటిని ఇశ్రాయేలీల వారికి ఇయ్యవలెని యెహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించును. ఇది తరతరాలు కొనసాగుతానే ఉండాలి. ఈ అభిషేక కోటాలు. ఈ శనివార ప్రార్థనలు ఎప్పటి వరకు జరగాల? పాస్టర్ గారు వచ్చినప్పుడే జరగాల. ఒకవేళ ఏదైనా ప్రార్థన మిస్ అయితే ఇంకెందుకులే, కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్దాం, ఆయన రాలేదు కదా. అభిషేక కూటం అంటే శనివార ప్రార్థన. శనివార ప్రార్థన. ఈ అభిషేక కూటము తరతరాల వరకు జరగతానే ఉండాల. ఇది ఒక కట్టడం చెప్పాడు ప్రభు. 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా చదివితే, లేవియా కాండంలో 10వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక. 2 చేతులెత్తి స్తోత్రం చేద్దాం. యెహోవా దేవుడు అంటున్నాడు, అభిషేక తైలము మీ మీద ఉన్నది గనక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేశారు. మరి యెహోవా చాలు వినండి. ఇక్కడ మీ మీద దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, మీరు అభిషేకించబడిన సంఘములో లేక స్థలములో ఉన్నారు. మీరు అభిషేక గుడారాన్ని దాటి, అంటే మందిరాన్ని దాటి మీరు అవతలకి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, వేరే ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళకూడదు. వెళ్ళిపోతే ఏముంటుందంటే చచ్చిపోతారు. ఏమైపోతారు?
అభిషేకము సంసోని మీద నుండి వెళ్ళిన తర్వాత ఈయన ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. శరీరీతిగా బ్రతకతానే ఉన్నాడు, కానీ అభిషేకము కోల్పోయిన తర్వాత ఆయన్ని ఏం చేశారు తెలుసా? మొట్టమొదటగా 2 కళ్ళు పెరిగేశారు, ఒక దాగోని గుడిదలో పడేశారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. అభిషేకము కోల్పోయిన స్థితి అట్లాగనే ఉంటుంది నీకు. ఎన్నో ప్రసంగాలు ఉండగా ఈ రాత్రి వేళ ఎందుకు ఈ అభిషేక కోటం చెప్పమంటున్నాడంటే, దేవుడు అభిషేకించబడిన వ్యక్తులుగా మనం ఈ అంచె దినాల్లో ప్రభు కొరకు ప్రకాశించుదుము గాక. హల్లెలూయా. మన ప్రభు అభిషేకించబడిన దేవుడిగా ఆయన వస్తా ఉన్నాడు. అభిషేకించబడిన వారిని తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక అభిషేకించబడిన వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదంటే ప్రత్యక్షపు గుడారంలోనే బయటికి వెళ్ళిపోకూడదు. కొంతమంది ఆదివారం ప్రార్థనలో ఆరాధనలో బయటికి వెళ్తారు, వాక్యంలో బయటికి వెళ్తారు. అవసరం ఉంటే తప్ప ఏదో అటెళ్ళి ఇటెళ్ళి చూడటం కాకుండా బయటికి వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ రాత్రి వేళ. మరి వాక్యం చెప్పిన దేవుడు అంత శక్తి ఇవ్వడంటాడా? మనకి అంత సామర్థ్యత ఇవ్వడంటాడా? అభిషేకించబడిన వ్యక్తులుగా మనల్ని బ్రతకమని చెప్పడంటాడా? స్తోత్రం కలుగును గాక. ఈ అభిషేకం ఎంతమందికి అవసరమో ఒక వాక్యం ఇంతవరకు పాత నిబంధనలో చూసాం కదా, క్రొత్త నిబంధనలో కూడా చూద్దాం. ఇప్పుడు ఈ అభిషేకము ఎంతమందికి అవసరమో అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 39వ వాక్యం. ఈ వాగ్దానము అంటే ఇక్కడ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ వాగ్దానము మీకును అంటే ఇక్కడ చేరిన మనకి, మీ పిల్లలకును అంటే ఒకవేళ మందిరానికి రాకపోయిన వాళ్ళకి, ఎవరికి ఉన్నారు ఇంతకీ మనకి పిల్లలు ఉన్నారా? వాళ్ళకి, దూరస్తులందరికీ అంటే ఇంకా చర్చికి రాని వాళ్ళందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ద పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇది కూడా వాళ్ళకు కూడా వర్తిస్తారు. ఇక్కడికే మనం వచ్చాం, కానీ వాళ్ళకు కూడా కావాలంటే ఈ వాగ్దానం. ఇక్కడ వాక్యం విన్న తర్వాత ఇంటికెళ్ళి చెప్పాలా. దేవుడు వాక్యం చేత మందిరంలో నాతో చెప్పాడు, నేను ఒక్కడే వెళ్ళాను, కానీ నీవు మందిరానికి రాలా, నీకు కూడా అభిషేకం కావాలంటయ్యా. అందుకోసమే మనం మందిరానికి వెళ్దాం రండి, అక్కడ వాక్యాన్ని విందాం రండి, అక్కడ అభిషేకంలో మనము బయట వచ్చే ప్రమాదాలకు చనిపోకుండా ఉందాము రండి అని ఏం చేయాలంటే వారిని బలవంతము చేయాలట. ఒకవేళ అభిషేకం నుంచి తప్పిపోతే దేవుడు చెప్పాడు కదా అక్కడ, చచ్చిపోతారు. అభిషేకం కోల్పోతే ఏం పోతారు? చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏముంటారు మనకి? చచ్చిపోయిన వ్యక్తి మాట్లాడతాడా? చచ్చిపోయిన వ్యక్తి పిలిస్తే పలుకుతాడా? చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరికి ఉపయోగం? దేవుడికి కావాలా? చచ్చిపోయినా ఒక ఏగ అన్నంలో వేసాం, అన్నంలో పడిపోయింది, ఆయన ఏం చేస్తాం? ఎందుకని? చచ్చిపోయింది దాంట్లో ఉంది. అట్లాగనే చచ్చిపోయిన అపవిత్ర కార్యాలు మన దేహంలో ఉన్నట్లయితే మనం ప్రభువుకు అవసరంలా. స్తోత్రం కలుగును గాక. మీకు చెప్పాను కదా, ఒక వ్యక్తట ఆమె బాగా డబ్బు సంపాదించిందంట. ఏం సంపాదించింది? బాగా డబ్బు సంపాదించింది. దేవుడు ఎందుకును ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పుకున్నాడంట.
ఆమె బాగా సినీ యాక్టర్లో బాగా డబ్బు సంపాదించే వ్యక్తి అంట. అయితే సంపాదించిన తర్వాత గమనించండి, అక్కడికి వెళ్ళిందంట. సువార్త ప్రకటిస్తూ ఉంటే, సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, అయ్యా నాకు ఇప్పుడేం అవసరం లేదు, ఇప్పుడు యేసుప్రభు అవసరం లేదు, ఇప్పుడు చేయవలసిందంతా చేయాలి, నేను సినిమాలో ఒక హీరోయిన్గా నేను నటించాలి, అది అయిపోయిన తర్వాత వస్తాను అని ఈమె చెబుతా ఉందంట. ఈమె లేదమ్మా, ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకో, ఇప్పుడే నీకు రక్షణ కావాలి, ఇప్పుడే నువ్వు చేయవలసిందంతా చేయాలంటా ఉంటే ఆమె ఏం చేసిందంటే అయ్యగారికి టీ తీసుకొచ్చి ఇచ్చిందంట, కాఫీ. తాగతా ఉన్నాడు అయ్యగారు. సగం తాగేసి నువ్వు తాగమ్మా అని ఇచ్చాడంట. సగం తాగిన కాపీ నువ్వు తాగమ్మా అన్నాడంట. ఆమెకు కోపం వేసుకుందంట. ఏమండి, ఏమనుకున్నారు? నువ్వేదో దైవచండువని మా ఇంటికి వస్తే సగం తాగిన కాఫీ నాకు నేను తాగాల, నేనంటే ఏమనుకున్నావు అన్నదట. అప్పుడు ఈయన అన్నాడంట, ఏమన్నాడు? అమ్మా, నువ్వు సగం నేను తాగిన కాఫీ నువ్వు ఇష్టం లేదు పర్లేదు అంటున్నావే, నీ బ్రతుకు సగం అయిపోయిన తర్వాత ప్రభుకు కావాలా కదా? నీ బ్రతుకు సగం అయిపోయింది, కాఫీ తాగడానికి అంత నీకు అంత కోపం అయిపోతే మన బ్రతుకులో సగం అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తే ప్రభు నన్ను ఇష్టపడంటే ఎట్లా ఇష్టపడతాడు? అందుకనే ప్రభువుని ఎప్పుడు నమ్ముకోవాలని వాక్యంలో ఉందంటే చిన్నప్పుడు నుండే బాల్య దినముల యందే, అప్పటి నుండే వాళ్ళకి మన పిల్లలకి నడక నేర్పాలా. అయితే మనమే మందిరానికి వస్తాం కానీ మన పిల్లలు ఎక్కడుంటారో? వస్తారు కానీ ఆదివారం మాత్రం వస్తారు. ఎందుకు వస్తారా అంటే డ్యూటీ లాగా వస్తారు. అలాగా కాదు మనం ఉండాల్సింది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక అభిషేకం ఎంతమందికి చెందుతుంది అని అంటే మనకిని, మన పిల్లలకిని, దూరస్తులందరికీ, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరికీ వర్తిస్తుంది అంటే ఈ అభిషేకం అనేది. ఈ రాత్రి వేళ వాక్యం విన్న దేవుని బిడ్డారా, అభిషేకంలో అంత పవర్ ఉంది. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నాకు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. అభిషేకించబడిన ఒక మాట ఏం చేస్తుందంటే చచ్చిపోయిన ఎముకలను కూడా బ్రతికించగలదు. అభిషేకించబడిన ఒక్క మాట చచ్చిపోయిన ఎముకలను కూడా, అభిషేకించబడినటువంటి యెహెజ్కేలే కదా, యెహెజ్కేలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎండిపోయిన ఎముకలో పెట్టేశాడు. అవి ఎండిపోయినవి అంటే అది ఒక లోయ. ఏ ఎముకకి ఆ ఎముక ఉంది. ఒక మనిషి చనిపోతే భాగాలు విడిపోతాయి కదా, కాళ్ళు ఒక దగ్గర, పాదాలు ఒక దగ్గర, తల ఒక దగ్గర. చనిపోయిన తర్వాత దేనికి అది విడిపోతే స్తోత్రము కలుగును గాక. అలాంటి దానికి యెహెజ్కేలు గ్రంథంలో చదువుదామా ఇప్పుడు? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. మొదట కాల్చుకుని వచనాలు చదివితే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దాం.
ఆత్మవిషయం అంటే అర్థం తెలుసా? ఏంటిది ఆత్మవిషయం అంటే? అభిషేకించబడిన వాడనై ఉండగా. ఆత్మవిషయం అంటే అభిషేకించబడిన వాడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళి పడేశాడు? ఆత్మలో తీసుకెళ్లి పెట్టేశాడు. ఆయన వాటి మధ్య, ఆ ఎముకల మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, నువ్వు అటు ఇటు నడవయ్యా ఒకసారి ఎముకల మధ్య అన్నాడట. ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. అయ్యో, కేవలం ఎండిపోయినాయి. ఎముకలు మాట్లాడతాయా? ఎముకలకి అందం ఉంటారా? ఎముకకి ఏదైనా కావాలా? అయినా ఎముక కనబడితే, ఎముక కానీ చూస్తే జనం ఏం చేస్తారు? భయపడతారు కదా. ఎక్కడైనా ఒక ఎముక ఉందనుకోండి, ఎముకంటే మనుషుల ఎముకలు. మామూలుగా జంతువుల ఎముకలు కనబడితేనే అదొక రకంగా ఉంటుంది. ఏందబ్బా ఇక్కడ ఎముకలు ఉన్నాయని. మరి మనిషి ఎముక కనబడితే ఇంకెంత భయం వేస్తుంది? అలాంటి భయంకరమైన ప్లేస్లోనికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి పడేశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అంటే అతిశయం ఏం చేయగలదంటే ఒక గొప్ప నిదర్శనం. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియని అంటిని. అందుకైన అంటే దీని అర్థం ఏంటంటే అయ్యా, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే ఏం చదువుతాడు అని కదా. ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలు చూసుకొని, అయ్యా ఇంతమందిని మనం కట్టగలమా? ఇంతమందికి మనం భోజనాలు పెట్టగలమా? అయ్యో మన వల్ల కాదే అని ఒకవేళ అంటాడోమో అని ఆయన మీద పెట్టుకోవాలా. ఆయన మీద పెట్టుకున్నాడా? మనమైతే ఏం చేస్తాం? మన మీద పెట్టుకుంటాం. ఏ దేవుడా, నన్ను పెట్టిందే ఎండిపోయి ఎముకలోయా, అది అట్లా బతుకుతుంది, ఇదే బైబిల్స్కి అడుగుతున్నావు అంటాం. ఆయన ఏం చేశారు తెలుసా? అది నీకే తెలుసయ్యా. స్తోత్రం కలుగునుగా. అది నీకే తెలుసయ్యా. ఈ రోగం తగ్గిపోగలదా? అది నీకే తెలుసయ్యా. ఈ వ్యాధి నిర్మూలన చేయగలదా? అది నీకే తెలుసయ్యా. నీ ద్వారా నేను సమస్తము సాధ్యమే, నా ద్వారా మాత్రం అసాధ్యమే అన్నప్పుడు అందుకే ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా. హల్లెలూయా. దేంతో మాట్లాడుతున్నాడు? ఎముకతో మాట్లాడితే ఏమవుతుంది? చచ్చిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా లాజరు బయటికి రా అన్నాడండి. అంటే ఆయన మాటలు, అభిషేకించగలిగిన మాటలు ఏమొచ్చిందంటే పేత వస్త్రములు కలిగిన వాడు, పేత వస్త్రాలు లేసి అట్లాగే నిద్రపోతున్న వ్యక్తి కానీ లేచి కూర్చున్నట్టుగా వచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈయన ప్రవచనం చేస్తా ఉంటే 5వ వచనంలో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నేను మీలోనికి జీవాత్మను ప్రవహిస్తా ఉన్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి సర్వము మీ మీద కప్పుదును. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, హల్లెలూయా, అంటే మాట్లాడుతుండగా, అంటే అభిషేకముతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉండగా
గడగడమను ధ్వని ఒకటి గడగడమైన ఒక ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని ఒకదానికి ఒకటి కలుసుకొని నేను చూస్తా ఉండగానే నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేను. అంటే మనుష్య రూపం వచ్చేసింది. అయితే ఆ ఎముకలో ఏమి లేదంటే జీవాత్మ ఎంత మాత్రం కూడా లేదు. అయితే నేను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన మీరు బ్రతుకుదురు, వారి మీద ఊపిరి విడువుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యమ కాని మహాసైన్యమై నిలిచిరే. స్తోత్రం కలుగును గాక. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే ఒక వ్యక్తిని నెల రోజుల నుంచి హాస్పిటల్లో పెట్టేశారు. 6-7 లక్షలు ఖర్చు అయిపోయింది. డాక్టర్లకు అర్థం కావట్ల పరిస్థితి. వెళ్ళి ఐసీ రూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు మూసుకొని నన్ను తీసుకెళ్ళిన వాళ్ళ పేషెంట్ తరపున ఒక వ్యక్తి వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పటి వరకు చలనము లేని వ్యక్తి పక్కన నలుసులు చూస్తున్నారట. అది ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడే అంతవరకు చలనము లేని ఆ వ్యక్తి, కదలలేని ఆ వ్యక్తి కాళ్ళు కదిలించటం, చేతులు కదిలించటం జరిగిందని తర్వాత నర్సులు చెప్పారు ప్రార్థన అయిన తర్వాత. స్తోత్రం కలుగును గాక. ఆ రూములోని తర్వాత జనరల్ రూమ్లోకి తీసుకొచ్చారు. అదే వ్యక్తిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. దేవుడు అందుకని అభిషేకం మనకు అవసరం. అయితే ఈ వచనం చదువుకుంటా వస్తే లాస్ట్ వచనం చదువుదామా? 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. అంటే దేవుని ఆత్మ ఉంటేనే మనం బ్రతికినట్టు. దేవుని ఆత్మ లేకపోతే ఏమైనట్టు? నా ఆత్మను మీలో ఉంచి మీరు ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాటలో ఏముంది? జీవం ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో అద్భుతకరమైన ప్రభావం ఉంది. స్తోత్రం కలుగును గాక. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది మారినా నీ మాట జరుగునయ్యా. నీ
యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని ఎవరెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని ఎవరెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది జరిగి నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా సత్యము గలదయ్యా. సింహాల బోధుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోధుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆడినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆడినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పులేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాట కృంగిన వారిని లేవనెత్తగలిగిన మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించే దేవుని మాట. స్తోత్రం కలుగును గాక. ఎన్నో ఆరిపోయిన జీవితాలు వెలిగించగలిగేది దేవుని మాట. ఆ ఎండిపోయిన లోయలో ఉన్న ఎన్నో బ్రతుకులు ఆరిపోతే ఆయన అభిషేకముతో కూడిన మాట వెలిగించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్నా ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో నువ్వు గమనించాల్సింది ఏంటంటే అభిషేకముతో కూడిన మాట నువ్వు మాట్లాడటం అవసరం. మన మాట ఎట్లా ఉండాలంటే అభిషేకముతో కూడిన మాట మాట్లాడాలని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ అభిషేకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం చూసాం. దేంట్లో ఉన్న ఆశీర్వాదం? అభిషేకములో ఉన్న ఆశీర్వాదం. మొదటిది ఏంటిది? ప్రతిష్టత, పరిశుద్ధత ఉంది అభిషేకంలో. ఏముంది? ఉంది. రెండవది, అభిషేకం చేసుకునే వారు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకొని రావాలంట. ఏదంటది కాదు. అభిషేకము దేనికి చేయాలంటే నిలబడిన స్థలానికి కూడా చేయాలంట. అంటే అర్థమైందంటే బలిపీఠానికి అభిషేకం చేయాలి. ఎందుకు చేయాలయ్యా బలిపీఠానికి అభిషేకం అంటే, బలిపీఠం అనేది మన హృదయం. మన హృదయంలో వస్తున్న ప్రతి మాట అభిషేకముతో కూడిన మాటగా బయటికి రావాలి. నాలుగవదిగా, అభిషేకించబడతానికి కొంత ఖర్చు పెట్టాలి, కొంత సమయాన్ని ఇవ్వాలి. ఐదవదిగా, అభిషేకించబడిన తర్వాత
అది అతి పరిశుద్ధమైన ప్రార్థనగా మారిపోతాడు. అభిషేకం అనేది తండ్రులకే కాదంట అభిషేకం, కుమారులు కూడా కావాలి. వాళ్ళ దగ్గర కూడా అభిషేకం వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. అభిషేకించబడిన వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం సాయంత్రము కొంత రోజు దేవుని సన్నిధిలో ఉండాలి, గడపాలి. అభిషేకించబడిన వారు మందిరంలో నుండి బయటికి వెళ్ళకూడదు, ఆ స్థలంలో నుండి ఎక్కడికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు. కనుక ఇన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు విన్న మన జీవితాల్లో అభిషేకించబడటానికి, అభిషేకం కావాలంటే మొట్టమొదటిగా మనలో ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి, అంటే స్వచ్ఛత కావాలి, అంటే ఆశ కావాలి, తపన కావాలి, ఆరాటం కావాలి. ఆ కార్యం జరిగించే వరకు పోరాటాన్ని ఆపకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆ కార్యం జరిగించే వరకు ఏం ఆపకూడదు, పోరాటాన్ని ఆపకూడదు. దాని మీదే దృష్టి ఉంచాలా, దాని మీదే దృష్టి ఉంచాలా, అభిషేకం మీదే దృష్టి ఉంచాలా, అభిషేకం మీదే దృష్టి ఉంచాలా. అప్పుడు అభిషేకించబడిన తర్వాత నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు దేవుడు? ఎండిపోయింది ఊరికి తీసుకెళ్ళి పడేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అభిషేకంలో తీసుకెళ్ళి పడేసేట్లుకో నువ్వే భయపడిపోతావు. ఇది నాయన ఇది నేనేం చేయగలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకోసం ఈ రాత్రి వేళ అభిషేకించబడాలి. ఆ తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కూడా అది ఎండిపోయిన ప్రాంతమైన దేవుడు నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారా అద్భుతాలు ప్రభు చేస్తాడు. తలలో ఉంచుదా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ మనం చేయవలసింది అభిషేకాన్ని గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన, అయ్యా నాకు అభిషేకం కావాలి. దయచేసి ఎవరు అన్న ఆలోచన కలపకూడదు. ఇది అభిషేకించబడే సమయం, ఆశ కలిగి దేవుని అడిగే సమయం, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. దేవా అభిషేకించయ్యా, పరిశుద్ధత కావాలయ్యా. యేసు డాడీ బలిపీఠాన్ని కూడా అభిషేకించమన్నావయ్యా. నా హృదయం అనే బలిపీఠం, నా జీవితం అనే బలిపీఠం. అభిషేకములో ప్రతిష్ఠత ఉందని చెప్పావు, అభిషేకములో ప్రతిష్ఠత ఉందని చెప్పేశావు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధత ఉందని చెప్పావు, చెప్పాలి. ఈ మాటలు నోరు తెరిచి చెప్పాలి. యేసయ్యా, యేసయ్యా, దయచేసి అందరూ చెప్పాలి. పరిశుద్ధత కావాలి హృదయంలో, హృదయంలో పరిశుద్ధత కావాలి. డాడీ నా ఖాళీగా ఉంచానయ్యా నా హృదయాన్ని, నీవే నా జీవితానికి, నీవే నా హృదయంలో అభిషేకించబడిన చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా యేసయ్య, విన్న ప్రతి వాని మాటలు వినిన వారి హృదయములో నూరంతలుగా ఫలింప చేయండి. ఇప్పుడే నీ బిడ్డల హృదయాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నాను యేసు నామములో. ఈ రాత్రి వేళ నీ బిడ్డలు అభిషేకించబడుదురు గాకని ప్రార్థన చేస్తూ ప్రతిష్ఠిస్తూ పవిత్రపరుస్తుండగా మీ కార్యాలు జరిగించినందుకు స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగనే ప్రార్థనలో ఉందాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. మన పరలోకం వైపు చూద్దాం. హల్లెలూయా. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను ప్రతిరోజు చూడాలని ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను పరలోకమందునా పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్ని ప్రకటించబడుచుండెను పరలోకమందునా చెప్పుదాం దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్ని ప్రకటించబడుచుండెను జీవజలముల యొద్దకు నడిపించును నా హృదయమే పొంగి పొల్లెను నా మనసే సంతోషించును ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని ప్రభువైన యేసయ్యను ఆకాశమందునా రారాజుగా వచ్చును పూజనులందరూ రమ్ము పట్టుకొనుచుందురు ఆకాశమందునా రారాజుగా వచ్చును పూజనులందరూ రమ్ము పట్టుకొనుచుందురు కడబురగొని వినిపించును పరలోక సైన్యముతో వచ్చును నా హృదయమే పొంగి పొల్లెను నా మనసే ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రభువైన యేసయ్యను చౌదా మేసేతో ప్రతిరోజు నా పలుమార్లు మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.